తిరుమల అన్నప్రసాదం పంపిణీపై యాంకర్ శివజ్యోతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో క్యూ లైన్ లో నిలబడి ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఒకసారి ఇప్పుడు ఆ వీడియో చూద్దాం. చెప్పొచ్చు కదమ్మా, చెప్పనే లేదే. జీవితంలో ఎప్పుడు అడుక్కోలేదు, ఫస్ట్ టైం అడుక్కున్నా కానీ బాగుంది గైస్. కన్ఫర్మ్ నేను వస్తాను బాబు. ఎన్ని 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 ఇంకా 436 కుబేర్లు. ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాల్లో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. శివజ్యోతిపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. మస్తు మాట్లాడతా నేను, మోస్ట్ లూజ్ మనిషిని నేను. తాగక ముందు 30 చెప్తా, తాగినాక 90 చెప్తా. నేను నెక్స్ట్ డే పొద్దుగాల మర్చిపోతా. ఇక భవిష్యత్తులో శ్రీవారి దర్శనం చేసుకోకుండా టీటీడీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు నవ్వుతున్నావా? సిగ్గులేదని ఈ మేరకు శివజ్యోతి ఆధార్ కార్డును టీటీడీ బ్లాక్ చేసింది. పెద్ద ప్లానింగే. అందరికి నమస్తే. నమస్కారం. సో పొద్దున్న నుంచి తిరుపతి ప్రసాదం గురించి నేను మాట్లాడిన మాటలు చాలా మందికి తప్పుగా అనిపిస్తుంది. Anybody see Mahanati? I saw Mahanati and I was like, my God, what a performance. నాకు కూడా అనిపించింది అయ్యో అట్లా మాట్లాడి ఉండకూడదని. చాలా దుర్మార్గమైన కామెంట్, అది కరెక్ట్ కాదు. సో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ముందే ఆ మాటలకు ఎవరన్నా హట్ అయి ఉంటే డెఫినెట్ గా సారీ చెప్తున్నాను. నటించకో, నువ్వేనని నాకు బాగా తెలుసు, మాట్లాడకో.